నమస్కారం. మన భారత్ న్యూస్ కి స్వాగతం. ప్రతిభావంతులకు భరోసా. మన గ్రామాల్లో చాలా మంది పిల్లలకు చదువు ఒక కల, కానీ ఆర్థిక పరిస్థితులు ఆ కలను అడ్డుకుంటాయి. పేదరికం, చదువు కొనసాగించలేని పరిస్థితి. ఎంత ప్రతిభ ఉన్నా, ఎన్నో కలలు ఉన్నా మధ్యలోనే పుస్తకాలు మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అండగా నిలుస్తోంది. అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటే NMMS పథకం. ఈ పథకం చదువుకు దూరమవుతున్న పిల్లలకు ఆశాదీపం. వారికి ఉన్నత చదువులు చదివే మార్గాన్ని చూపే సహాయక శక్తి. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా జనగామ జిల్లా సహా NMMS పరీక్షకు విద్యాశాఖ సిద్ధమైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఇది ఒక బంగారు అవకాశం. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక అవుతారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల 1000, మొత్తం సంవత్సరానికి 12,000 విద్యార్థికి కేంద్రం అందిస్తుంది. గత ఏడాది జనగామ జిల్లా నుంచే 35 మంది విద్యార్థులు ఈ పథకం కింద అర్హత సాధించడం ఈ పథకం ఎంత ఉపయోగకరమో చెబుతోంది. చదువుకి దూరమవుతున్న ప్రతిభకు ఇది ఒక కొత్త ఆశ. ప్రతిభను గుర్తించి భవిష్యత్తుకు బాసటగా నిలిచే పథకం NMMS. చదవాలనుకునే ప్రతి పిల్ల, ప్రతి కల ఆగిపోకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతిభ ఉన్న చోట ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది.